దీని వరే చూసింటాము. యజ్ఞ అదావదు అర్జునన్ వచ్చి మొదట శ్రద్ధ పற்றி అడిగిన దానికి బదులు చెప్పి அடுத்து ఆ శ్రద్ధ డెవలప్ అయ్యేదానికి ఏమి ఉపాయాలు ఏమి ఇంకా మనకు ఆహార నియమాలు తపం ఎట్టా చెయ్యాలి, యజ్ఞం ఎట్టా చెయ్యాలి, దానం ఎట్టా చెయ్యాలి, దానియుடைய గుణ భేదాలు ఏమి దానిని చెప్పింది ఆరంభించినారు. దానిలో మొదట ఆహారం చెప్పి ముడిచారు. அடுத்து యజ్ఞం అనేదిని 11-12లో సాత్వికం రాజస యజ్ఞాన్ని పற்றி చూసాము. 13లో తామస యజ్ఞాన్ని పற்றி చెప్పారు. యాక్చువల్గా యజ్ఞం అంటే ఇక్కడ ముందటి కాలాల్లో యజ్ఞం అంటే అనేప్పుడు అవేల్బీలోని చెప్తారు. మన ఇక్కడ పంచమహా యజ్ఞాన్ని మన ఎత్తుకుంటున్నాము. ఆ పంచమహా మన డే టు డే లైఫ్ లో మన చేసే செயல் నిత్య నైమిత్తిక కర్మాలు అన్ని నేని దీనిలో వచ్చిన రెగ్యులరా మన చేసే செயల్ అన్నిని. ఇప్పుడు 13వ శ్లోకం తామస యజ్ఞం అనే దాన్ని పற்றி చెప్పారు సూతాడి. విధిహీనమసృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టానం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అసృష్ట అన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. அதாவது విధిహీనం మన ఏర్కనవే చూసినాము. అశాస్త్ర రహితం అటాని సింటాని అదావదు శాస్త్రాలు చెప్పిన విధుల్ని దాన్ని ఫాలో చేయకుండా దాన్ని పిన్బట్టకుండా అదే ఇక్కడ అని చెప్పారు. తామసాలు ఉండేవాళ్ళు అసుర గుణాలు ఉండేవాళ్ళు అందరు నేని అసుర రాక్షస గుణాలు ఇట ఉండేవాళ్ళు అన్ని నేని శాస్త్రాల్లో చెప్పిన ఆ విధులని ఫాలో చేసేదే లేదు. అదే ఇక్కడ అని చెప్పారు. విధిహీనంట మన ఇప్పుడు పంచమహా యజ్ఞంట పూజలు ఇప్పుడు ఒకటి లేదు. తెల్లాట సూర్య ఉదయానికి ముందాతి లేవాల అనగా తినక ముందాతేని తల పోసి రావాల. తోడుతో మన ఆ క్లీనింగ్ మన క్లీనింగ్స్ మన ఒళ్ళుని క్లీన్ చేసేది మన చుట్టుపురాన్ని తూய்மைగా పెట్టుకునేది ఇటా దీంతోని ఈ పంచమహా యజ్ఞాలు మనకు వచ్చింది. ఇటా ఇది కూడా మన ఫాలో చేసింది. ఫాలో చెయ్యకుండా ఉండాము అనేదే విధిகளுக்கு మురణ్గా మన ఫాలో చేసేప్పుడు అది పూరా అని ఇదిలవుతుంది. తామస యజ్ఞాలు వచ్చింది. విధిహీనం విధిகளுக்கு మురణ్గా ఉంది. మన స్పిరిచువల్ గా ఆన్మీకాలో మనకు గ్రోత్ వளர்ச்சி అనేది మనకు కావాలంటే శాస్త్రాల్లో ఏం చెప్పిండారో ఆ శాస్త్ర పద్ధతి మన నడుచుకునేది అనేది వద్దే ముఖ్యం. నిత్య కర్మాలు అనేప్పుడు మన రొటీనా చేసే செயల్ ఒక్కొక్క செயల్ని చేసేప్పుడు దాన్ని ఈశ్వర అర్పణంగాని వచ్చే రిజల్ట్స్ ని ఈశ్వర ప్రసాదంగాని ఆ మనోభావంతో చేసేది అనగా అన్ని செயల్ ఏ செயల్ చేసినాலும் దాని వచ్చి దేవుణ్ణి ఎంచి దాని వழிபாடு చేసి ఆ செயల్ని ఆరంభించేది అట దీంతని వద్దే ముఖ్యం. అది మన వంట చేసినాலும் సరే లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా செயల్ని ఆరంభించితనాలు సరే ఒక ఇల్లు కట్టేరు లేకపోతే ఒక కొత్తగా బిజినెస్ ఆరంభించారు ఏమి செயల్ చేసినాலும் దాని వచ్చి ఆ పూజతో ఆరంభించేది దేవుడికి అర్పణం చేసేది అది ఇంత వద్దే ముఖ్యం. అదే మెయిన్ గా చెప్పేది. అది తవర ఆ చేసేప్పుడు செயల్ని చేసేప్పుడు కూడా ఆ దేవుని ఎంచుకునే ఆ అర్పణ బుద్ధితో కర్మయోగంగా చేసేది. ఈ విధులంతా ఫాలో చేయకుండా చేసేదే ఇక్కడ విధిహీనం అటాన్సి ఇచ్చిండారు. அடுத்து అసృష్ట అన్నం అనేప్పుడు అసృష్ట అన్నం అంటే ప్రిపేర్డ్ ఫుడ్ అని అర్థం. தயாரிக்கப்பட்ட உணவு உருவாக்கப்பட்ட உணவு அதாவது
మనకి అన్నదానం ఇతత చేసేప్పుడు ఒక్కొక్క సేయల్ రిచువల్ చేసేప్పుడుకుని దాని వచ్చి ఒక దానం మూలంగా దాన్ని நிறைவு చేస్తారు. అదావదు ఏ ఫంక్షన్ మన ఇంట్లో చేసినాலும் ఆ ఫంక్షన్ లో వచ్చి అందరికి మనతో ఉంటే దాన్ని పగిర్ந்து ఇచ్చేది అనేది అది ఒక ఆపర్చునిటీగా ఒక వాய்పుగా మన பயன்படுத்துకోలే. ఆ ఫంక్షన్ లో మన వచ్చి మనకు ఉండే దీని అందరికి ఏముందో మనవుடைய సత్తుకు తగ్గట్టు కొదవగూరుగా పగిర్ந்து ఇచ్చి దాన్ని మనం సంతోషంగా అందరితో పగిర్ந்து దాన్ని ఎంజాయ్ చేయాల అనే దాన్ని చెప్పారు. ముందటి కాలాల్లో వస్త్రదానం, అన్నదానం, ధనదానం, గోదానం అనగా క్షేత్రదానం. అదాదు క్షేత్రం అంటే ఈ తావులాని ఇచ్చేది. ముందటి కాల రాజ్యాలంతా అందరికి తావులాని కూడా బ్రాహ్మణులు వచ్చి అన్ని చేసి పెట్టినారట, వాళ్ళకి తావులాని కూడా ఇద్దరు. ఇప్పుడు మన ఏం చేసేమో రిచువల్స్ అన్ని చేసి ముడిచేప్పటికి అన్నికి అక్షదాం సమర్పయామి అనేసి అన్నికి అక్షదనే ఇచ్చి ముడిచితున్నాము అటాని చెప్పారు. అదావదు ఒక్కొక్కటికి దాన్ని ఇచ్చేదాని బదులా పశు ఇచ్చేదాని బదులా వస్త్రం ఇచ్చేదాని బదులా అన్నికి అక్షదాం సమర్పయామి అట అనేసి అక్షదనే ఇచ్చి ముడిచితున్నారు అట అనేసి అవి చెప్పారు. అదావదు ఈ ఒక ఆపర్చునిటీని ఒక వాய்పుని మనం వచ్చి మంచి విధంగా యూజ్ చేసుకోలే. మన ఈ పంచమహాయజ్ఞాలు ఏற்கனவே చూసిండాము. మన అందరితో తీసిండాము, అందరికి మన కడన్ పడిండాము. ఆ కడన్ని తిప్పి ఇచ్చేది మన ఉద్దే ముఖ్యం. నుంచి ఈ శ్రార్థం అనేప్పటికీ ఆ శ్రాద్ధ టయాలో ఆ బిడ్డల్ని ఎంచి మొక్కి ఆ టయాలు మన ఆ ఫంక్షన్ దీన్ని చేసేప్పటికి ఆ రిచువల్ ని చేసేప్పటికి వాళ్ళని ఎంచి వాళ్ళకి పెట్టిన పడకెపట్ట ఆ ఉణవుని ఆ బ్రాహ్మణులకు వేసి అనగా కొదవ గురుకుని అన్నదానం ఆ టయాలో ఒక ఇప్పుడు ఆర్ఫన్స్ వీళ్ళకి తని ఒక ఆర్ఫనేజ్ లో అనగా ఆశ్రమాలకు దీనికి అటమాది వాళ్ళకి తని డొనేషన్ గా ఇచ్చేదింత ఇప్పుడు వళకంగా పెట్టుకుంటారు. అట్ట మరి మన ఉండే దీన్ని ఏది మన నుంచి ముడించుతుందో దాన్ని వచ్చి షేర్ చేసుకునేది అనేది ముఖ్యం. అదే ఇక్కడ సృష్ట అన్నం అనేదిలో అర్థపడుతుంది. దాన్ని చెయ్యకుండా ఉడిసేది. ఈ తామస గుణాలు ఉండేవాడిని ఏం చేసేది అది ఇంత ఒకటి చేసేది దొరకదు. అన్నదానం వచ్చేది దొరకదు. అందరితో దేనిని పగిర్ந்துకునేదే లేదు. అన్ని నాగే సొంతం, అన్ని నాయిదే అటానిసి అంటే ఏం చేయండి. అది ఒక తామస గుణానుடைய வெளிப்பாடு. அடுத்து మంత్రహీనం అనేప్పటికి ఆ మంత్రాలని చెప్పేప్పటికి మంత్రాలే చెప్పేదే దొరకదు. అనగా మంత్రం అట్ట చెప్పుతున్నాను అది స్వరం ఒழுங்கா చెప్పేది దొరకదు, స్వరంతో చెప్పేది దొరకదు, ఆ ఉచ్చరిப்பு ఒழுங்கா చెప్పేది దొరకదు. అట్టంతా తప్పుగా దాన్ని చేసేప్పుడుగా అదిని తామసు దాన్ని చదివి ఒழுங்கா బాగా చెప్పాలి అనే ఒక ఎన్నం కూడా లేకుండా ఇష్టానికి చెప్పేది, ఏదో కడనికి చెప్పేట్టుగా చెప్పేది అది ఉండకూడదు. దాని ఎట్టా మురై పద్ధతికి మనం చెయ్యాలనో దాన్ని బాగా చదివి ఏం చేసినాலும் ఏదైనా ఒకటి చేసేమో అంటే ఆ సంకల్పం పెట్టి క్లియర్ గా దాన్ని చదివి దాన్ని చెయ్యాలి. అదే ఇక్కడ అట చేసేది వీడు దొరకదు. తామస గుణాలు ఉండేవాడు దేనిని అసాల్త ఎత్తుకుని ఇష్టానికి చేసేది అది మంత్రహీనం. அடுத்து అదక్షిణం. దక్షిణం అంటే దక్షిణ ఇచ్చేది. ఆ వేల్వీలలో ప్రోకిదర్లు వీళ్ళు వస్తున్నాయిగా వాళ్ళకి అప్పుడు ఒక సెయల్ మనకు ఇప్పుడు వేల్వి లేదు, ఏదో ఒక సెయల్ చేసేమో ఉంటే ఆ సెయల్ చేసేదాన్ని మనకు ఉదవిగా నిండగూరు ఉండింట్రు. వాళ్ళకి వాళ్ళకి ఏం తక్కువ, వాళ్ళు దేనికోసం ఎంత వాళ్ళు ఏం చేశారో దాని తగ్గట్టు వాళ్ళకి సరిగ్గా దాని తగ్గట్టు ఉండే దీని రూపాయిల్ని మన ఇచ్చేది. రూపాయిలో దానికి రూపాయికి
సమంగా ఉండే ఏం పొరుల్లో అది ఇచ్చేది, అదే దక్షిణం. అదిని వీళ్ళు ఇచ్చేది దొరకదు. తామసాల్లో ఉండే వాళ్ళు అదిని ఇచ్చేది దొరకదు అని ఇక్కడ చెప్పారు. అదక్షిణం అనే వార్త మూలంగా ఆ దక్షిణే అనేది ఇయ్యకుండా ఉడిసేది. அடுத்து శ్రద్ధా విరహితం అంటే దానిలో ఒక శ్రద్ధ ఇప్పటికి ఇతసేతే నాకు చిత్తశుద్ధి తగుళ్ళను మంచి విధంగా నాకు నా ఉடைய வளர்ச்சி స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉన్ను అనేది ఇంతని మనసులో పెట్టుకు దాన్ని చెయ్యాల. దాని ముఖ్యత్వం తెలుసుకు శ్రద్ధతో దాన్ని చెయ్యాలి. కాబట్టి వీండేటా చేసేండు దేనినేని ఒక అసాల్ట్ గా దేనినే ఒక నమ్మిక లేకుండా చేసేండు. ఇట చేసే ఆ యజ్ఞం వచ్చి తామస గుణాల్లో అవింది అటానిసి పరిసక్షతే అంటే కూరుకిరార్கள் దోర్ చెప్పారు, బెద్దాలు చెప్పారు. దీనే ఇక్కడ తామసం అని చెప్పారు. విధిహీనం ఏ శాస్త్రాలని ఫాలో చేసేది లేదు. అసృష్టాన్నం అంటే దోరుకు నీ దేనిని పహిర్ంది ఇచ్చేది లేదు. మంత్రహీనం అంటే మంత్రం చెప్పేది లేదు, ఒழுங்கா ఉచ్చేది లేదు అనగా దాని స్వరంతోని బాగా చెప్పేది లేదు. అదక్షిణం అంటే వాళ్ళకి దోరు హెల్ప్ చేసినారో వాళ్ళకి ఏమి తిరిగి వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి వాళ్ళ తకుదికి వాళ్ళకి ఏం తక్కుదియో దానికి ఉండేదిని మనం తిప్పియాలి. వాళ్ళతోటి పనిలు తీసేది బెద్దలేదు. దానికి ఉండే దీనిని మన తిప్పియాల. దాని ఇచ్చేది లేదు, శ్రద్ధతోని చేసేది లేదు. ఇట ఉండే ఆ వేల్విలు ఇట మారి చేసే செயல்கள் అన్నినేని తామస గుణంతో చేసేది అటానిసి చెప్పారు. ఇప్పుడు దిల్లోండి మనం ఏం తెలుసుకుంటున్నాము, ఇట ఉండే செயల్ని మన చెయ్యకూడదు. 12లో రాజసం అది యజ్ఞం చెప్పినారు. దానిలో ఏ విధ ఎదుర్పార్పు లేకుండా పళ్ళన్ని ఎదురు చూడకుండా దంభార్థం, దంభం అంటే ఆ గర్వంతోని చేసే చెయ్యలు అట్ట చేసేరా అది వచ్చి రాజసం కర్మ అని చెప్పిన చూసినాము. ఇప్పుడు ఇదింతా ఫాలో చేయకుండా చేసేది అనేది తామసం చూసాము. ఈ రెండుని లేకుండా సాత్వికంగా మన செயல்கள்ని చెయ్యాలి. செயல் చేసేప్పుడు ఆ విధితోని ఆ శాస్త్ర విధి ఎట్టా ఉందో దాని జ్ఞాపకాలు పెట్టుకుని భయం కరుదకుండా నిష్కామంగా మనసులో ఆ ఫుల్ కాన్సన్ట్రేషన్ తోని ఇది చెయ్యాలే, ఖండిపుగా ఎస్తవ్యం అంటే ఖండిపుగా నేను చెయ్యాలే అనే ఒక జ్ఞాపకంతోని నే కడన్ పడిందా, ఈ సముదాయానికి నే కడన్ పడిందా, ఈ అమ్మాయిలకు నే కడన్ పడిందా, ఆ ఎబ్బిడలాకు నే కడన్ పడిందా అనే దాన్ని పురించుకుని నేను చెయ్యాల్సిన చెయ్యాలి ఇది అనేదాన్ని బాగా మనసులో తెలివిగా పురించుకుని దాన్ని చేసేది. అదే ఇక్కడ సాత్వికం యజ్ఞం అటాన్స్ పేరు. సరే, ఇప్పుడు அடுத்து 14, 15, 16 అనగా 17, 18, 19 ఈ 6 శ్లోకాల్లో దవాన్ని పற்றி చెప్పారు. ఈ దవం వచ్చి 2 టైప్ లో క్లాసిఫికేషన్స్ చేశారు, పిరిచారు. అదావది 14, 15, 16లో ఎట్లా క్లాసిఫికేషన్ ఆర్గాన్ బేస్డ్, అదావది ఈ ఉరుపులని కరణ దృష్ట్యా, అదావది కరణం అనేప్పటికి ఈ ఒళ్ళు శారీరం అనగా వాచికం కాయికం వాచికం అనగా మానసం. ఆ కాయికం తపహ వాచికం తపహ అనగా మానసం తపహ అటానిసి ఉరుపులాని ప్రధానంగా పెట్టి ఈ ఒళ్ళుని ప్రధానంగా పెట్టి చేసే తపం వచ్చి 14వ శ్లోకాన్ని అనగా మన వాక్కుని ప్రధానంగా పెట్టి చేసే తపం అనేది వచ్చి 15లోని, మానసం తపం అనేది మనస్సుని ప్రధానంగా పెట్టి చేసే తపం వచ్చి 16లోని చెప్పారు. அடுத்து సత్వ రజో తమస్ దీని 3గా పిలిచేది వచ్చి அடுத்த 3లో చెప్పి ముడిచారు. దీనే ఇంత చూడపోయాం. తపం అనేది ముఖ్యంగా మనం ఏற்கனவே చూసిందాము. తపస్సు అనేది సెల్ఫ్ డినయల్, అదావది విల్ఫుల్ సెల్ఫ్ డినయల్. మన బుద్ధి పూర్వంగా ఇట్ట సంకల్పం పెట్టి
నే ఈ సాధనాన్ని చెయ్యబోయాను, దీని నుంచి నాకు మంచి ఒక స్పిరిచువల్ గ్రోత్ ఉన్ను, నాకు ఆన్మీక వளர்ச்சி ఉన్ను అనే దాన్ని నేను పురించుకుని విల్ఫుల్ గా మన బుద్ధి పూర్వంగా ఏం చేసేము, మన ఒళ్ళుని మననే వరుతుకుంటున్నాము. అది వచ్చి మన ఆరోగ్యానికో లేకపోతే వేరే విధాల్లో మనని అఫెక్ట్ చెయ్యకుండా మనకు మంచి ఒక వளர்ச்சிని ఇయ్యాల. అట్ట ఉండేదే తపస్సు అనేది. అట్ట ఉండాల, ఘోర కర్మాలంతా చెయ్యకూడదు. దానిని మన ఏற்கனவே చూసాము. దాని 3 విధంగా కాయికం, వాచికం అనగా మానసం అనే దాని మోట చెప్పారు. దాని సూతాడి 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపః ఉచ్యతే. ఇది కాయికం తపః. அடுத்து కాయికం అంటే ఒళ్ళుతో మట్టునే దీని చేతువా. మరి ఇక్కడ మనసు ఇదింతా లేదా మరి అంటే ఇక్కడ వచ్చి ఒళ్ళుని ప్రధానంగా పెట్టి చేసేది. ఇక్కడ అని మనసుని కావలే పూజనం అనేప్పుడు నోట మన మంత్రాలతో చెప్పనే చేతువు కావంటే ఒళ్ళు ఇక్కడ ప్రధానంగా ఉంది. ఆ ఒళ్ళు ముఖ్య పంగు వహించేది. ప్రైమరీగా ముదన్మైగా ఉండేది ఒళ్ళుకు ప్రధానత్వం ఇచ్చేది. ఇప్పుడు నమస్కారం చేసేము, పెద్దల్ని నమస్కారం చేసేము అనేప్పుడు మనసారా ఆ నమస్కారాన్ని చేసేము. చెప్పేప్పుడు ఏదైనా ఒక మంచి ఒక వార్తలు చెప్పి ఆ తావులో ఇది చేసేము, నమస్కారం చేసేము అంటే అప్పుడు ఈ ఒళ్ళుని అక్కడ పని అవుతుంది. ఒళ్ళుకే మెయిన్ పని. మనస్సుని అక్కడ మనసుతో సేరి ఒండ్రియే దాని చేతుము. దాని నుంచి అన్నినే ఇక్కడ పని చేస్తుంది. అక్కడ అని వాచికం మానసం అనేది ఉంది అంటే ప్రధానం వచ్చి ఒళ్ళుకి ఇచ్చేదానిచ్చి ఇక్కడ దాని ప్రధానంగా పెట్టి ఇది వచ్చి శారీరం తపః దాని లేకపోతే కాయికం తపః దాని చెప్పచ్చు. ఇక్కడ మొట్ట పూజనం. పూజనం అంటే పూజ చేసేది. పూజ అనేదే మొదట ముఖ్యత్వం. అన్నిలోని వద్దే ముఖ్యం వచ్చి పూజయే, వర్షిప్ దేవ. అదావదు అన్నిని మన ఏ ఇది ఉంటనాలం దాన్ని ఇప్పుడే చూసాము. అన్నిని వழிபாடுగా మన ఎంచేది వచ్చి వద్దే ముఖ్యం. దానికే దూరని మొక్కాల అనేది ఇక్కడ ఇచ్చిండారు. దేవ దేవ అంటే దేవుండు, దేవర్கள் అదాది ఇష్ట దేవతలు మన చెప్పేమేకా ఆ దేవతలు అనగా ద్విజ. ద్విజ అంటే బ్రాహ్మణர்கள். ఇక్కడ వచ్చి దోరు శాస్త్రాన్ని తెలిసి ఆ శాస్త్రాన్ని పిన్బట్రేరో ధార్మికంగా ఉంటారో వాళ్ళు వచ్చి ద్విజర్ అంటారు. அடுத்து గురు. గురు అంటే గురుమార్గల్ మనకు చెప్పించే గురుమార్లు. అనా ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే ఇక్కడ వచ్చి అరివాళికల్ని వేసింది. యాక్చువల్ ధర్మం జ్ఞానం రెండు తెలిసిన వాళ్ళే ప్రాజ్ఞ. ప్రాజ్ఞాన్ అనేప్పటికీ ఆ జ్ఞానాన్ని జ్ఞానిలుగా ఉండే వాళ్ళే ప్రాజ్ఞ. ఈత ఉండే వాళ్ళని అన్నినేని మన పూజ చెయ్యాల. మన వాళ్ళని అదావదు దేనికోసం వాళ్ళని పూజ చెయ్యాల, వాళ్ళు ఎట్టా ఉండాలి అనే దాన్ని మన గమనించదనే మన వాళ్ళు వచ్చి మనకు మోడల్ గా అమంచిండారు. అటానేప్పుడు వాళ్ళని మున్మాదిరిగా పెట్టుకుని వాళ్ళని మనస్సులో తిరిగి వాళ్ళని పట్టియ ఎన్నాళ్ళని ఎత్తుకొత్తనే మన వచ్చి అదే మాదిరి ఉండాలి అనే ఒక ఎన్నం మనకు వచ్చును. అదే ఇక్కడ చెప్పారు. వాళ్ళని తిరిగి ఎంచి చూసేది. వాళ్ళ నడతేల్ని
వాళ్ళు దేనించి అట్ట ఉండారు, దేనించి అది ఫాలో చేసేరు, ఆ ఫాలో చేసేదానించి వాళ్ళు ఏం నన్మని అడంజేరు అన్నిని థింక్స్ చేసి దాన్ని మన ఫాలో థింక్స్ చేసి దాన్ని మన చేస్తూనే దాని ఉடையది మనకు బాగా తెలుసును. அதே மாதிரி உண்டி சூத்தனே தானி உடைய முழு பலன்னி మన అనుభవించింది వెళ్ళవను. అట్ట చూడంగా వాళ్ళుடைய ఆ మనపக்குవం, వాళ్ళుடைய ఆ సంతోషమైన வாழ்க்கை అన్నిటి మనకు చూసేపడుగు. అదే மாதிரி మనాని ఉండాల అనే ఒక గేభం మనకు వచ్చును. వాళ్ళని అట్ట ఎంచేదే ఒక పూజన, ఆ ఎంచి మన వాళ్ళని ఫాలో చేసేది. అదే ఇక్కడ చెప్పారు. அடுத்து சௌச்சம் మన ஏற்கனவே చూసిన విషయనే. தூய்மை అది వచ్చి అహ తూய்மைன்னு ఉండాల, పుర తూய்மைని ఉండాల. అహ తూய்மை అనేప్పుడు మనసులో ఏ విధమైన సంచలం, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎదిని లేకుండా మనసుని தூய்மைగా పెట్టుకునేది. ఆ సట్రిపుహు అంటే 6 విధమైన ఎదిరిகள். అది ఎదినే కామ, క్రోధ, మదం, మోహం, లోభం అన్నిందిగా మాత్సర్యం అటనిసి అది అన్ని నేని లేకుండా ఉండేదే ఏ అట ఉండే మనసే తూய்மையான మనది. అట ఆ అహ తూய்மை, పుర తూய்மை అనేప్పుడు మన ఒళ్ళుని తూய்மைగా పెట్టుకునేది, మన சுற்றுப்புறாని, మన ఇల్లుని, మన சுற்றுப்புறாని అన్ని తావులని ఓరளவுக்கு మన నుంచి ముడిన அளவு ఎంత ఏం మన చెయ్యాలనో దాన్ని చేసి అన్ని నేని తూய்மைగా పెట్టుకునేది. సరే, ఇది சௌச்சம். அடுத்து ஆர்ஜவம் అనేప్పుడు మనடைய ఎన్నం, சொல், செயல் 3 నేని ఒకే మారి ఉండేది. దానిలో వచ్చి కరెక్టా అది ఏమి ఎంచేమో దానే చెప్పాల, ఏం చెప్పేమో దానే చెయ్యాల. పంక్చువల్ దానిలో వచ్చి స్వామి మెయిన్ గా పంక్చువాలిటీ అనేదాన్ని చెప్పిండారు. ఏదైనా ఒక్కొక్క గుణంగా మన క్లియర్. ఇప్పుడు ఆర్జవం అనేప్పుడు మన ఒక్కొక్క ఇది కానీ ఎత్తుకు రావాల. ఆర్జవం మనోடைய పంక్చువాలిటీలో ఉందా, నేను ఇన్ని గంటకు వచ్చేను, నువ్వు ఒకరితో వాక్ ఇచ్చేము అంటే కరెక్టా ఆ టయాల పొయ్యేమా, మన చెప్పిన దాన్ని చేసేమా, అది ఆర్జవం. ఆ క్వాలిటీ మనకు ఉందా, ఆ టైం మనం మెయింటైన్ చేసేమా, ఇట దీంతోనే మన క్లియర్ గా చూసుకోలే. ఆ గమనం మనకు ఉండాలి. అట ఒక్కొక్క చిన్న విషయాలని తాని మన గమనించి చెయ్యంగా అది వచ్చి పెద్ద విషయాలు కూడా మన నుంచి చేసింది ముడించే ఆ పక్వం మనకు వచ్చిందిగా ఆరంభించిన. మన చిన్న విషయాల్లో అసాల్ట్ గా ఉండేముంటే మన నుంచి పెద్ద విషయం కూడా చేసిందిగా వెళ్ళవదు. అదే మన గమనించాల్సింది. మన ఒక ఇల్లుని క్లీన్ చేసేది, రూమ్ ని క్లీన్ చేసేది, ఒక పుస్తకాన్ని ఎట్టా పెట్టుకుంటాము,